హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే 3 ఆఫ్ జిమ్ బిగినర్స్ సిరీస్. ఈరోజు మనం చేయబోతున్నాం షోల్డర్ వర్కౌట్. ఈరోజు మన వర్కౌట్ సిరీస్లో ఎటువంటి ఫ్రీ వెయిట్స్ అంటే డంబుల్స్ కావచ్చు, ఫ్రీ బార్బెల్స్ కావచ్చు మనం ఏం వాడడం, ఎందుకంటే ఇంజురీ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బిగినర్స్లో. అందుట్లో హ్యాండ్స్ మధ్యలో కోఆర్డినేషన్ ఉండదు. మనం వార్మప్ చేసుకొని మనం వర్కౌట్లోకి వెళ్ళిపోదాం. వార్మప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూపించిన షోల్డర్ రొటేషన్స్ డంబుల్స్తో వార్మప్ చేసుకొని మనం ఫస్ట్ వర్కౌట్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఫస్ట్ వర్కౌట్ వచ్చేసరికి బార్బెల్ ఓవర్ హెడ్ ప్రెస్. దీంట్లో మనం ఒక లెంత్ తీసుకొని షోల్డర్ విడ్త్లో బార్బెల్ పట్టుకొని ఎంత వీలైతే అంత బెంచ్ అనేదాన్ని మన చెస్ట్కి దగ్గరగా పెట్టుకోవాలి. నెక్స్ట్ బార్బెల్ వచ్చేసరికి అప్ టు మన నెక్ దగ్గర దాకా రావాలి. అంతకంటే డౌన్ రాకూడదు, అంతకంటే అప్ దగ్గర ఆపకూడదు. ఎగ్జాక్ట్గా మన నెక్ దగ్గర ఆపాలి. దించేటప్పుడు స్లోగా దించుతూ, పుష్ చేసేటప్పుడు స్పీడ్గా పుష్ చేయాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే దీనిలో గుర్తుపెట్టుకోవాల్సింది, పుష్ చేసేటప్పుడు అంటే పైకి లిఫ్ట్ చేసేటప్పుడు బ్రీత్ అవుట్, కిందకి డౌన్ చేసేటప్పుడు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, ఇలా చేయాలి. మన నెక్స్ట్ వర్కౌట్ ఫ్రంట్ రైజెస్. ఇది వచ్చేసరికి మన ఫ్రంట్ షోల్డర్ పైన మంచి ప్రెషర్ తీసుకొని వస్తుంది. దీనిలో మనకి మొయ్యగలిగిన వెయిట్ 5 kgs కావచ్చు, 2.5 kgs కావచ్చు ప్లేట్ తీసుకొని ఇలా అప్ టు మన హెడ్ వరకు తీసుకురావాలి ప్లేట్ని. నెక్స్ట్ డౌన్ చేయాలి. డౌన్ కూడా మొత్తం రిలాక్స్ చేయకూడదు బాడీని, హ్యాండ్స్ని. అప్ టు హెడ్ దగ్గరికి తీసుకొచ్చి నీట్గా కిందకి డౌన్ చేయాలి. మన నెక్స్ట్ వర్కౌట్కి వెళ్ళిపోదాం. మన నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసరికి లేటరల్ రైజెస్. ఇది మన మిడిల్ షోల్డర్ పైన బాగా ప్రెషర్ పడుతుంది. దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కేబుల్ రైజ్ చేసేటప్పుడు కేబుల్ అనేదాన్ని మనం వెనక నుంచి లేపామంటే ఓన్లీ షోల్డర్ పైనే మనం ప్రెషర్ ఫీల్ అవుతాము. లేదు ఫ్రంట్ నుంచి తీసుకున్నామంటే ఓవరాల్ హ్యాండ్ పైన ప్రెషర్ పడుతుంది. సో వీలైనంత వరకు వెనక్కి నుంచి తీసుకోవడానికి ట్రై చేయండి. సపోర్ట్గా మన రాడ్ ఉంటుంది కాబట్టి పక్కన దాన్ని, మిషన్ రాడ్ని పట్టుకోండి. పైకి లిఫ్ట్ చేసేటప్పుడు బ్రీత్ అవుట్, కిందకి డౌన్ చేసేటప్పుడు బ్రీత్ ఇన్ చేయండి. మనకి మైండ్ మజిల్ కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ షోల్డర్ చేసేటప్పుడు, లేదంటే ఇంజురీ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మనం ఏ మజిల్ చేస్తున్నాం అనేది ఫీల్ అవుతూ చేయండి. వెయిట్ మాత్రం ఎక్కువ వేసుకోవద్దు, చాలా లైట్ వెయిట్తో స్టార్ట్ చేయండి. ఎంటీ కేబుల్తో చేసినా పర్లేదు, కానీ వెయిట్స్ మాత్రం ఎక్కువ చేసుకోవద్దు, ఇంజురీ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మన నెక్స్ట్ వర్కౌట్ రియర్ షోల్డర్ కోసం ఓవర్ హెడ్ ప్రెస్. దీనిలో మన కేబుల్ అనేదాన్ని మన ఫోర్ హెడ్ దగ్గర దాకా సెట్ చేసుకోవాలి. మిషన్ని కొంచెం వెనక్కి లీన్ అవుతూ కేబుల్ని మన ఫోర్ హెడ్ దగ్గర దాకా తెచ్చుకోవాలి. మనం వెనక షోల్డర్ కోసం చేస్తున్నాం కాబట్టి ఆ వెనక షోల్డర్ని, ఆ మజిల్ని బాగా ఫీల్ అవ్వాలి, రియర్ షోల్డర్స్ని. ఈ వేరియేషన్ అస్సలు మిస్ చేయకూడని వేరియేషన్ ఇది. ఎందుకంటే అందరూ ఫ్రంట్ లేటరల్ చేస్తారు కానీ రియర్ షోల్డర్ని వదిలేస్తారు. మనకి ఒక కంప్లీట్ షోల్డర్ అనేది విజిబుల్ అవ్వాలంటే రియర్ షోల్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది చేసేటప్పుడు స్వింగ్ అవ్వకూడదు, బాడీ కానీ హ్యాండ్స్ కానీ వెళ్ళటం రావటం ఒకే పొజిషన్. మనం ఎట్లా చేస్తున్నానో అదే ఆర్క్ పొజిషన్ స్ట్రైట్గా ఉండాలి. మన బ్యాక్ షోల్డర్ని బాగా ఫీల్ అవ్వాలి. మైండ్ మజిల్ కనెక్షన్ అనేది బాగా గట్టిగా ఉంటుంది. సో మన నెక్స్ట్ వర్కౌట్కి వెళ్ళిపోదాం. మన నెక్స్ట్ వేరియేషన్లో రివర్స్ పెక్ ఫ్లైస్. దీనిలో మన మిషన్ అనేదాన్ని లాస్ట్ పంచ్ హోల్కి సెట్ చేసుకొని మన బాడీని లీన్ చేస్తూ, ఫ్రంట్కి లీన్ చేస్తూ బటర్ఫ్లైస్, రివర్స్ పెక్ ఫ్లైస్ అంటాము, వీటిని చేయాలి. ఇది కూడా రేర్ షోల్డర్ కోసమే ఉపయోగపడుతుంది. మెయిన్గా మనం దీనిలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫుల్ ఆర్క్ పొజిషన్ చేయాలి, ఫుల్ రెపిటేషన్ చేయాలి. మనం మిడిల్లో ఆపకూడదు. అంటే చివరి వరకు మన చెయ్యి ఎంతవరకు అయితే వెళ్తుందో అంతవరకు ఎక్స్టెండ్ చేస్తూ ఫ్రంట్ వరకు క్లోజ్ చేయాలి. వెనక్కి తీసుకొచ్చేటప్పుడు బ్రీత్ అవుట్, ముందుకు తీసుకెళ్లేటప్పుడు మెయిన్గా వర్కౌట్ చేసేటప్పుడు స్పైన్ స్ట్రైట్గా ఉండాలి, ఫ్రంట్కి లీన్ అయి ఉండాలి, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ చేస్తుండాలి. రేర్ మజిల్ని మనం ఫీల్ అవ్వాలి. మన నెక్స్ట్ వేరియేషన్కి వెళ్ళిపోదాం. లాస్ట్ వేరియేషన్ బార్బెల్ అప్రైట్ రోస్. ఇది ఓవరాల్ మనకి స్ట్రక్స్ పైన పడుతుంది, ఓవరాల్ షోల్డర్ మీద బాగా ప్రెషర్ పడుతుంది. ఈ
అప్ టు చెస్ట్, మన చెస్ట్ వరకు రావాలి బార్బెల్ అనేది. డౌన్ చేసి అప్ చేసేటప్పుడు బ్రీత్ అవుట్, డౌన్ చేసేటప్పుడు బ్రీత్ ఇన్. మన చెస్ట్ వరకు బార్బెల్ రావాలి. ప్రతి వర్కౌట్ 3x10 రెపిటేషన్స్ చేయండి. ఇది ఈరోజు మన వర్కౌట్ సిరీస్. ఈరోజు ఫుల్ షోల్డర్కి మొత్తం చేసాము, ఫ్రంట్, మిడిల్, బ్యాక్. థ్యాంక్స్ ఫర్ వ్యూయింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.